సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. రాజకీయ లబ్ధి కోసమే మహిళా బిల్లు, అందుకే వ్యతిరేకించాం డీసీసీ అధ్యక్షులు దారాసింగ్ జాదవ్. తాండూరులో ఘనంగా బసవ జయంతి. బసవ జయంతి సందర్భంగా బసవ ఆసుపత్రిలో ఉచిత వైద్య శిబిరం. మైల్వార్ గ్రామంలో బిఎంఆర్ బేబీ కిట్ ప్రారంభించిన కేవీసీఎస్ డైరెక్టర్ సంగిశెట్టి సతీష్. మంతటి నుండి జీవన్గి వరకు 3.75 కోట్ల నిధులతో రోడ్డు పనులు ప్రారంభం. ఇందిరా చౌక్లో కారు ఆటో ఢీ తప్పిన ప్రమాదం. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసమే మహిళా బిల్లును ప్రవేశపెట్టారని, మహిళా బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును తమకు అనుకువగా ఉండేలా ప్రవేశపెట్టినందునే బిల్లును వ్యతిరేకించామని కాంగ్రెస్ పార్టీ నాయకులు డీసీసీ అధ్యక్షులు దారాసింగ్ జాదవ్ తెలిపారు. సోమవారం తాండూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షులు దారాసింగ్ జాదవ్ మాట్లాడుతూ, మహిళా బిల్లుపై బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నదని, రాజకీయ లబ్ధి కోసం మాత్రమే మహిళా బిల్లును ప్రవేశపెట్టారని, మహిళా బిల్లుపై వారికి చిత్తశుద్ధి లేదని అన్నారు. మహిళా బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టారని, అలా కాకుండా కేవలం మహిళా బిల్లుపై చర్చ జరిపి మహిళా బిల్లును ప్రవేశపెడితే కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మద్దతు తెలుపుతుందని తెలిపారు. మహిళా శ్రేయస్సు కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పరితపిస్తుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ పట్లోల నీరజ బాలరెడ్డి, తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల నరసింహులు, మహిళా నాయకురాలు శోభరాణి, గాజుల మాధవి, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్, కార్యదర్శి చంద్రశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం మహిళల రిజర్వేషన్ కోసం 33% రిజర్వేషన్లో పార్లమెంట్లో బిల్లు పెట్టడం జరిగింది. ఆ రోజు బిల్లు ఏంటంటే 33% మహిళా రిజర్వేషన్తో పాటు రీఆర్గనైజేషన్, పార్లమెంట్లో రీఆర్గనైజేషన్ బిల్లును రెండు జత చేసి పెట్టడం వల్ల కాంగ్రెస్ పార్టీ దానికి మరి మిత్రపక్షాలు అన్నీ వ్యతిరేకించడం జరిగింది. దానికి వ్యతిరేకంగా ఓట్లు కూడా వేయడం జరిగింది. 230 ఓట్లు వ్యతిరేకంగా వేయడం జరిగింది. ఎందుకంటే మహిళల యొక్క రిజర్వేషన్ల ముసుగులో రీఆర్గనైజేషన్ దక్షిణాది మరియు ఉత్తరాది రాష్ట్రాల్లో, మన దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా 2011 జనాభాను తీసుకుంటే మనం చాలా తక్కువ జనాభా ఉంది. అదే ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే మనం ఈ దక్షిణాది రాష్ట్రాల్లో కేరళ కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, ఈ రాష్ట్రాల్లో మనం కుటుంబ నియంత్రణ ఏవైతే ప్రభుత్వం పెట్టిందో, 2 పిల్లలు ఉంటే చాలు, 3 వద్దు, 2 హద్దు, 3 వద్దు అని స్లోగన్స్తో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరాగాంధీ గారు చెప్పిన స్లోగన్ మీద మన ఈ దక్షిణాది రాష్ట్రాల్లో కుటుంబ పరంగా చాలామంది ఆపరేషన్లు చేసుకోవడం, మన జనాభా తగ్గడం, మరి అదే ఉత్తరాది రాష్ట్రాల్లో చాలామంది ఈ నిబంధనలను పాటించకుండా ఉండి మరి అక్కడ జనాభా పెరగడం జరిగింది. దానివల్ల మనకు చాలా నష్టం జరుగుతుంది. అందుకని యూపీలో ఎవరైతే మిత్రపక్షాలు ఉన్నాయో అన్ని పార్టీలు కలిసి పార్లమెంట్లో ఉన్న మహిళా బిల్లును వ్యతిరేకించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మహిళల యొక్క పక్షపాతి. ఎందుకంటే రేపు మీరు ఒక్క మహిళా బిల్లును పెట్టండి, 33% బిల్లుకు తప్పకుండా మేమే, మాతో పాటు ఉన్న మిత్రపక్షాలన్నీ, అపోజిషన్లన్నీ కూడా తప్పకుండా మేము సహకరిస్తాం. కానీ బీజేపీ యొక్క ద్వంద్వ వైఖరి, ఎందుకంటే 2023లోనే 33%, 33% మహిళా బిల్లును ఆ రోజే బిల్లు పార్లమెంట్లో పాస్ చేయడం జరిగింది. కానీ ఆ రోజు మోడీ, అమిత్ షా ఇద్దరు దొంగలే ఇద్దరు కలిసి ఏం చేసిందంటే, జనాభా లెక్కలు వచ్చిన తర్వాత దాని ప్రకారం మేము రిజర్వేషన్ చేస్తామని చెప్పి బిల్లు పెండింగ్ పెట్టింది. మళ్ళీ మొన్న పెట్టిన మరి ఇన్ని రోజులేమో దాన్ని పెండింగ్ పెట్టి, ఇప్పుడు దానికి తీసుకుని వచ్చి డీలిమిటేషన్ 2 బిల్లు ఒకటేసారి పెట్టి పార్లమెంట్లో మళ్ళీ పెట్టడం సమంజసం ఏంది? ఎందుకంటే మహిళల పైన వీళ్ళకున్న చిత్తశుద్ధి ఏంటి అనేది కనిపిస్తుంది.
యూపీఏ ప్రభుత్వం హయాంలో 2013లో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి యొక్క నాయకత్వంలో, యూపీఏ చైర్మన్ సోనియా గాంధీ యొక్క నాయకత్వంలో 33% మహిళలకు రిజర్వేషన్ కావాలని పార్లమెంట్లో బిల్లు పెడితే ఇదే ఎన్డీఏ మిత్రపక్షాలన్నీ ఆ రోజు అగెనెస్ట్ చేసినాయి. ఈరోజు మేము మహిళల పట్ల ఏదో ప్రేమ చూపిస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని కాదు. మరి 23లో రాజ్యాంగం 106 ప్రకారం ఆ రోజు మహిళలు బిల్లు పెడితే పాస్ అయింది, అంత అయింది. దాన్ని తీసుకొచ్చి పక్కకు పెట్టేసి మళ్ళీ ఈరోజు 131 రాజ్యాంగ సవరణ ప్రకారం మేము మహిళలకు బిల్లు పెడుతున్నామని చెప్పి ఏదో కథలు చెప్పి వారి యొక్క పబ్బం కొట్టడం. ఎందుకంటే రాజకీయ లబ్ధి కోసం తప్ప మహిళల మీద ప్రేమ అనేది లేదు. వాళ్ళు రాజకీయ లబ్ధి మేము ఎట్లయితే పొందుతామనే ఉద్దేశంతో ఈ మహిళా బిల్లులు తీసుకొస్తే ఇప్పుడు జరుగుతున్న తమిళనాడు కానీ పశ్చిమ బెంగాల్లో కానీ ఈ ఎన్నికలకు మాకేదో లబ్ధి కూరుతుంది అనే ఉద్దేశంతోనే మహిళా బిల్లులు పెట్టడం, దానికి అగెనెస్ట్ అపోజిషన్ పార్టీలని, దాంట్లో కాంగ్రెస్తో పాటు అన్ని మిత్రపక్షాలు అగెనెస్ట్ చేయడం వల్ల ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళి ఏదో డ్రామాలు చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు బిల్లు ఆపిండ్రు, మహిళల బిల్లులు కాంగ్రెస్ వాళ్ళు ఆపిండ్రు అని చెప్పి అక్కడక్కడ పోయి ధర్నాలు చేయడం, మొదలుపెట్టడం. ఇదంతా ఎందుకంటే కన్ను పోయి లొడవైందని అంటారు చూడు, ఆ పద్ధతిలో బీజేపీ వాళ్ళు నాటకాలు చేస్తున్నారు. ఇది పద్ధతి కాదు. కాంగ్రెస్ పార్టీ మహిళల పట్ల ఎప్పుడు కూడా గౌరవంగా ఉంది. మేము కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఇందిరాగాంధీ ప్రధాని, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతిని చేసింది, కాంగ్రెస్ పార్టీ స్పీకర్లు చేసింది పార్లమెంట్, కాంగ్రెస్ పార్టీ ఎన్నో రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు చేసింది మహిళలు. మీరు కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులు అధికారికంగా పార్టీ పరంగా ఎన్నో పదవులు ఉన్నాయి. అదే బీజేపీలో చూపించండి, మీరు ఏం చేశారు, ఎంతమందికి పోస్టులు ఇచ్చారు. ఇప్పుడు బీజేపీ ఏదైతే కార్యవర్గం ఉంది కదా, దాంట్లో మహిళలు ఎంతమంది ఉన్నారు చూడండి. మీరు బయటకు వచ్చి ఏదో మేము చేస్తాం, మహిళలు చేస్తామని చెప్తున్నారు. ఇవన్నీ ఏదంటే ప్రజలను మభ్యపెట్టి ఏదో విధంగా అధికారం కావాలనే ఉద్దేశంతో ఈరోజు బీజేపీ వాళ్ళు ప్రభుత్వం కేంద్రంలో నాటకాలు చేయడం, మరి కంటి చూపు చర్యగా మహిళల పట్ల మేము ఏదో ప్రేమగా ఉన్నామని చెప్పి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఖబర్దార్, ఎప్పుడే కానీ మహిళల పట్ల ప్రేమ చూపేది కాంగ్రెస్ పార్టీ. రేపు మీరు పార్లమెంట్లో పెట్టండి బిల్లు, మహిళా బిల్లు ఒకటే పెట్టండి, తప్పకుండా మేము కాంగ్రెస్ పార్టీ నుంచి మద్దతు చేస్తాం. మద్దతు చేయనప్పుడు అడగండి, కానీ దానికి తీసుకొచ్చి కలిపి డీలిమిటేషన్ బిల్లు తీసుకొచ్చి దీన్ని కలిపి ఏదో మనం కొట్టుకొని పోతే అయిపోతుంది అనే ఉద్దేశం కాదు. ఏనాడో డీలిమిటేషన్ కోసం ఈ దాదాపుగా 2 సంవత్సరాల నుంచి అపోజిషన్ పార్టీ దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులందరూ కూడా మరి సమావేశమై మాట్లాడడం జరిగింది. మాకు నష్టం జరుగుతుంది, మాకు ఈ విధంగా చేస్తే బాగుంటుంది అనేది కూడా ఆ రోజు నుంచి కూడా గగ్గోలు పెట్టడం జరుగుతుంది. దాన్ని పట్టించుకోకుండా ఏదో మొన్ననే డిస్కషన్ ఏంటంటే పార్లమెంట్లో బిల్లు పెడుతున్నారు. అప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, ఎందుకంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ ప్రెసిడెంట్ ముగ్గురు కూర్చొని మాట్లాడి వాళ్ళు ఏం చేశారంటే 50% ఇస్తారని చెప్పి, ఆ 50% అనే వాడు దాంట్లో బిల్లులు లేనే లేదు. కానీ వీళ్ళకి చెప్పింది ఏంటంటే 50% ఇస్తున్నారు కాబట్టి మేము మద్దతు ఇస్తున్నాం. ఇది వాళ్ళ నాటకాలు. కాబట్టి ఖబర్దార్, ఏ బిల్లును 33% ఇప్పుడున్న పార్లమెంట్ సీట్ల ప్రకారం 543 సీట్లు ఉన్నాయి. ఈ 543 సీట్లకు 33% రిజర్వేషన్లు చేయండి. దీని ప్రకారమే రేపు రాబోయే ఎన్నికల్లో ఏవైతే అసెంబ్లీలో కూడా వస్తాయి కదా ఎన్నికలు, అవిటి కూడా ఇప్పుడు ఉన్న సీట్ల ప్రకారం రిజర్వేషన్ చెప్పండి. 33% ప్రకారం రిజర్వేషన్లు తప్పకుండా మీరు పెడితే మేము 100% మద్దతు ఇస్తామని చెప్పి కూడా మీ అందరికీ కోరుకుంటున్నాం. జిల్లా అధ్యక్షులు ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే మొన్న జరిగిన పార్లమెంటు సమావేశంలో కాంగ్రెస్ వ్యతిరేకమని అబద్ధపు మాటలు కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది మహిళా బిల్లు కోసం. ఫస్ట్ పార్లమెంట్లో మనం మహిళా బిల్లు కోసం కొట్లాడిందే కాంగ్రెస్ పార్టీ. ఎక్కడ కానీ కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లుకు అపోజిషన్ కాదని మేము అందరి మీడియా ఆధ్వర్యంలో చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే 33% రిజర్వేషన్కు మేము వ్యతిరేకం కాదు. పార్లమెంట్లో కొట్లాడే బాధ్యత మాకు కూడా ఉంది. అలాగే 33% రిజర్వేషన్కు మీరు అబద్ధపు మాటలు మా మీద బురదజల్లే, కాంగ్రెస్ పార్టీ మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. అలా కాకుండా మీరు ఏదైతే మహిళా బిల్లుని
ఆమోదించడానికి మేము ఎప్పుడూ సహకరిస్తామని చెప్తూ సమావేశంలో మహిళా బిల్లుతో పాటు డీలిమిటేషన్ పార్లమెంట్ అసెంబ్లీ బిల్లు రెండు ఒకటేసారి పెట్టడం, దాన్ని 3 రోజుల పార్లమెంటు సమావేశాలు నిర్వహించడం, 2 బిల్లులు కూడా ఒకటేసారి పెట్టడం పార్లమెంట్లో అది ఎంతవరకు సమంజసమని, ఏ బిల్లుకు ఆ బిల్లు సపరేట్గా పెట్టి మహిళా బిల్లుని గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 2013లో కూడా పెట్టినప్పుడు బీజేపీ దాన్ని మిత్రపక్షాలు వ్యతిరేకించి ఆ రోజు బిల్లు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు కూడా మహిళా బిల్లు పెట్టినప్పుడు దాన్ని నిర్వీర్యం చేసి పార్లమెంట్లో మిగిపోయిన సందర్భం కూడా ఉంది. కాబట్టి దాన్ని ఈరోజు కూడా బిల్లులు ఏదో పెట్టి దక్షిణాది ఉత్తరాది రాష్ట్రాలకు బలోపేతం చేయడానికి పెట్టినటువంటి బిల్లులు ఈరోజు మన దక్షిణాది రాష్ట్రాలని నిర్వీర్యం చేయటం అనే ఉద్దేశంతో నిర్వహిస్తున్నటువంటి సభగా నిర్వహిస్తున్నారని బీజేపీ ప్రభుత్వం ఈరోజు ప్రతిపక్షం లేకుండా, అలాగే మన పార్లమెంట్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా మన కాంగ్రెస్ నాయకులు దాన్ని వ్యతిరేకించిందని సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం శోచనీయమని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో ఉన్నప్పుడు కూడా 2013లో అప్పుడు దాన్ని మద్దతు ఇచ్చినట్టయితే మహిళా బిల్లు ఎప్పుడో వచ్చి ఉండేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఆ బిల్లులు 3 రోజులు పెట్టడం, 3 రోజులు పార్లమెంటు సభ నిర్వహించడం ఎంతో మంచిదే. కానీ ఏ బిల్లుగా ఆ బిల్లు పెట్టి దాన్ని నిర్వహించినట్టయితే అన్ని రాష్ట్రాలకు సమయం కల్పించినటువంటి సందర్భం ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. ఈరోజు జిల్లా అధ్యక్షుడు దారాసిన ఆధ్వర్యంలో చిన్న ప్రెస్ మీట్ జరిగింది. మహిళా రిజర్వేషన్ పైన 33% మహిళా రిజర్వేషన్కు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ఖచ్చితంగా మహిళలకు పెద్దపీట వేయాలని గతంలో రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ వాళ్ళు 2023లో ఏదైతే పార్లమెంటులో బిల్లు పెట్టడం జరిగింది. ఆ బిల్లు ఏ విధంగా ఏదైతే అందులో పొందుపరిచిన వివరణ ఉందో ఆ బిల్లును ఖచ్చితంగా ఈసారి మోడీ ప్రభుత్వం పెడితే దానికి ఆమోదించడానికి ప్రత్యక్ష అయిన రాహుల్ గాంధీ గారు రెడీగా ఉన్నారు. కానీ వీళ్ళు డీలిమిటేషన్ పేరు మీద అలాగే మహిళా బిల్లు పేరు మీద చెప్పి ఏదో తప్పుడు వాళ్ళ లబ్ధి కోసం మళ్ళీ ఒకసారి 4వసారి ప్రభుత్వం రావడం కోసం మోడీ గారు ఎన్నో విషయ ప్రయత్నాలు చేశారు. దానికి నిరసనగా రాహుల్ గాంధీ గారి వాళ్ళు మద్దతు ఇవ్వడం లేదు. ఎందుకంటే వాళ్ళ ఒకటే ధ్యేయం రాష్ట్రాలని విభజించి ప్రభుత్వంలో మళ్ళీ మనం 4వసారి రావాలని వాళ్ళు ఆకాంక్షతో ఉన్నారు. కానీ ఖచ్చితంగా మహిళలకు పెద్దపీట వేసిన రాహుల్ గాంధీ వచ్చే 5 సంవత్సరాలు వచ్చే ప్రభుత్వంలో ఖచ్చితంగా ఆయన రాహుల్ గాంధీ సమక్షంలో మహిళా బిల్లు ఏర్పాటు చేస్తామని తెలియజేస్తాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా బిల్లు ఒకటే మహిళా బిల్లు పెట్టి ఉంటే దానికి రాహుల్ గాంధీ తప్పకుండా సపోర్ట్ చేసేవారు. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా బిల్లు పెట్టినప్పుడు బీజేపీ వ్యతిరేకించింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి మహిళల మీద మంచి అభిప్రాయం ఉంది. కాకపోతే డీలిమిటేషన్ ఆ బిల్లు పెట్టడం వల్ల 2 బిల్లులు ఒక్కసారి పెట్టడం వల్ల సపోర్ట్ చేయలేకపోయారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా మహిళలకు సపోర్ట్ ఉంటుంది. మరి బీద బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఉంటుంది. ఏదైనా వ్యతిరేకించాలంటే అది బీజేపీ ప్రభుత్వమే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. మహిళా బిల్లు పేరుతోని బదలాం చేయడం ఇది పద్ధతి కాదు. కేంద్ర ప్రభుత్వము మహిళా బిల్లు ఒక్కటి పెట్టండి, దానికి ఆమోదించారా అనేది తెలుస్తుంది. కానీ ఇట్లా 2 పెట్టి మహిళా బిల్లు వ్యతిరేకం అని చెప్పడం తప్పని చెప్పి నేను తెలియజేసుకుంటాను. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 33% మహిళా రిజర్వేషన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే గతంలో రాహుల్ గాంధీ గారు దీనిపైన
ఎన్నో విధాలుగా పోరాటం చేసిండ్రు. కాబట్టి మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మహిళలు చాలా ముందంజలో ఉంటారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ మహిళా బిల్లు వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు సమర్థించుకుంటున్నారు, వాళ్ళ ప్రభుత్వానికి అనుకూలంగా వాళ్ళు సమర్థించుకుంటున్నారు. కానీ మహిళలకు ఎలాంటి దీని నుంచి ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. తాండూరులో ఘనంగా బసవ జయంతి వేడుకలు జరిగాయి. సోమవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ పట్లోల నీరజాబాల్ రెడ్డి ఆధ్వర్యంలో బసవ జయంతి వేడుకలు జరిగాయి. జగజ్యోతి బసవేశ్వరుని చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించి బసవేశ్వరుని చరిత్ర గురించి వివరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ పట్లోల నీరజాబాల్ రెడ్డి మాట్లాడుతూ జగజ్యోతి బసవేశ్వరుడు 12వ శతాబ్దంలోనే సమానత్వం, కుల మత రహిత సమాజం కోసం పోరాడారని తెలిపారు. ప్రతి ఒక్కరూ బసవేశ్వరుడు చూపిన మార్గంలో ప్రేమ, కరుణ, దయతో జీవించాలని సూచించారు. బసవేశ్వరుని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరారు. బసవేశ్వరుడు 62 లక్షల వచనాలను రచించారని తెలిపారు. సమాజంలో శాంతి, సోదరభావంతో ఉండాలని ప్రతి ఒక్కరూ బసవేశ్వరుని బోధనలను పాటించాలని కోరారు. ప్రభుత్వం బసవ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నదని చైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి, బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ దీపా నరసింహులు, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. महात्मा बसवेश्वर महाराज की जय। మొదటగా అందరికీ బసవ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మున్సిపల్ ఆధ్వర్యంలో అధికారికంగా బసవ జయంతి వేడుకలు జరుపుకుంటున్నాము. ఇక్కడికి విచ్చేసిన మా కౌన్సిలర్లందరికీ, వైస్ చైర్మన్ గారికి, కమిషనర్ గారికి, మా స్టాఫ్, మున్సిపల్ స్టాఫ్ అందరికీ, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు బసవేశ్వరుడి ఆశీస్సులు తాండూరు ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలకు అందరికీ ఉండాలని వేడుకుంటూ వారి బాటలో మనమందరం నడుచుకోవాలి. ఎందుకంటే వారు మహనీయులు. ఒక మానవులు ఎలాగుండాలంటే ఒక ఈర్ష, ద్వేషం లేకుండా మానవులంతా సమానమే అనేది ఆయన సంకల్పం. అలాగే తను ఎన్నో 62 లక్షల పద్యాలను రచించిన వ్యక్తి, మహనీయుడు. కాబట్టి వారి బాటలో మనమందరము నడవాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను. ఇలాగే ఇంతకుముందు వెంకట్ చెప్పినట్టు మేము మా కౌన్సిలర్లు ఏదైతే మా దృష్టికి బసవేశ్వర జయంతి చేయాలని ఒక విన్నపం చేసుకోవడం జరిగింది. ఆ విన్నపం ప్రకారం మేము ఆల్రెడీ కమిషనర్తో సూచించడం జరిగింది. మనం ఇంతకుముందు బాబు జగజీవన్ రావు, జ్యోతిరావు పూలే చేయలేం కదా సార్, ఇది చేస్తే ఏమన్నా అవుతా అంటే మనం ఆ రోజు అది గుర్తించలేకపోయాను మేడం. నెక్స్ట్ టైం తప్పకుండా చేసుకుందాము. ఇప్పుడు దీనిని కూడా అధికారికంగా చేసుకోవడంలో తప్పు లేదు అంటేనే చేయడం జరిగింది. అంబేద్కర్ జయంతి మున్సిపల్ ఆధ్వర్యంలో మున్సిపల్ నుంచి ఫండ్ పెట్టి చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇంకేమైనా ఉంటే కూడా మాకు విన్నవించాలని కోరుకుంటూ ముగిస్తుంది. పెద్దలు నీరజాబాల్ రెడ్డి ప్రథమ పౌరులకి, మరి కమిషనర్ గారికి, మరి నాతోటి గౌరవ సభ్యులందరికీ, పురపాలక సంఘ అధికారులకు అందరికీ ఈరోజు ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో బసవేశ్వర్ గారి జయంతిని జరుపుకోవాలని చేసేసి అధికారికంగా ప్రకటించారు. దానికి మేము ఆనందంగా భావిస్తున్నాము. ఎందుకంటే బసవేశ్వరు అంటే కర్ణాటకలో చాలా అధికంగా వాళ్ళు గౌరవిస్తారు. కాబట్టి ఈరోజు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా లింగాయత సోదరులు కూడా ఇక్కడ నివసిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకు గౌరవంగా చూడాలి. మరి సమాజం కూడా అగ్రవర్ణాలు, బడుగు బలహీన వర్గాల్లో తేడా లేకుండా మనం అందరూ కూడా ఏకతాటిపై వచ్చేసేసి మనం కుల వివక్ష లేకుండా మరి రాబోయే భవిష్యత్తులో భావితరాలకు ఒక ఆదర్శంగా నిలిచాలనేసి మన తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమం తీసుకున్నారు. కాబట్టి ఇందాక కూడా వెంకట్ గారు కూడా చెప్పడం జరిగింది. మహనీయులు ఏదైతే మన బాబు జగజీవన్ రామ్ గారు కానివ్వండి, అంబేద్కర్ గారు కానీ, వాళ్ళందరూ కూడా మన దేశానికి, మన జీవితాలకు త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు, పోరాడిన వాళ్ళు ఉన్నారు, అమరవీరులైన వాళ్ళు ఉన్నారు. కాబట్టి
ఎలాంటి తేడా లేదు. కొద్దిగా మర్చినట్టున్నారు కాబట్టి మేమందరం కూడా రాబోయే భవిష్యత్తులో అన్ని కులాలకు వర్గాలకు తీసుకువెళ్ళి అందరూ కూడా ఈ ఏదైతే జయంతులు ఉన్నాయి మరి వర్ధంతులు ఉన్నాయో అన్నీ కూడా జరుపుకుంటామో. రాబోయే రోజుల్లో మనం బసవేశ్వర ఆదేశ్ ఏదైతే ఆయన జీవితంలో పోరాడిలో ఏదైతే కుల వివక్ష వైదొలగాలనేసి సమాజం నుంచి ఆయన కోరుకున్నారో మరి భారతదేశం ఒక ఉన్నత స్థాయిలకు చేరుకోవాలనేసి అయితే తపన ఉన్నదో ప్రతి ఒక్కరి మనసులో అది రావాలి. రాబోయే భవిష్యత్తులో తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి మహనీయులకు గౌరవిస్తూ మరి సమాజంలో గౌరవిస్తూ ఇక్కడ దళితులు కానీ ముస్లింలు కానీ అగ్రవర్ణాలు కానీ అవి అందరూ కూడా కుల వివక్ష లేకుండా రాబోయే భవిష్యత్తులో అన్ని జయంతులు వర్ధంతులు జరుపుకోవాలని చెబుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగించుకుంటున్నాను. జై తెలంగాణ. మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి చేసిన చైర్పర్సన్ గారు, వైస్ చైర్పర్సన్ గారు, గౌరవ కౌన్సిలర్లు మరియు మున్సిపల్ సిబ్బంది అందరికీ బసవేశ్వర జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 12వ శతాబ్దంలోనే సమాజంలో జరుగుతున్నటువంటి లింగ వివక్ష, కులాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి బసవేశ్వరుడు. ఆయన ఆదర్శంగా తీసుకున్న తర్వాత చాలామంది ఈ పోరాటాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఈరోజు మనం ఇప్పుడు కూడా చాలా వరకు కుల వివక్ష లేదు, ఇంకా ఎక్కడ ఉన్నా దాన్ని రూపుమాపాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేసినటువంటి చైర్పర్సన్ గారికి, వైస్ చైర్పర్సన్ గారికి, కమిషనర్ గారికి, మున్సిపల్ స్టాఫ్కి, నాతోటి కౌన్సిలర్స్కి అందరికీ పేరు పేరున బసవేశ్వర జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు బసవేశ్వరి ఆశీస్సులతో మన తాండూరు మున్సిపాలిటీ కానీ మన తాండూరు అభివృద్ధి చెందాలని ఆయన ఆశీస్సులు మన తాండూరు ప్రజలపై, ముఖ్యంగా రైతులపై, అలాగే కష్టపడుతున్న ప్రతి వారిపై ఉండాలని బసవేశ్వరికి విన్నపం చేస్తున్నాను. అలాగే ఇంతకుముందు వెంకట్ అన్నట్టు నాకు కూడా జయంతి లాస్ట్ కౌన్సిల్లో అంబేద్కర్ జయంతి కానీ, బాబు జగజీవన్ గారి జయంతి కానీ, ఫూలే గారి జయంతి కానీ జరుపుకున్న సందర్భాలు ఉన్నాయి. దయచేసి ఇది ప్రశ్నగా, ఇప్పుడు వెంకట అన్నట్టు ప్రశ్న కాకుండా ఒక రిక్వెస్ట్గా మన కమిషనర్ గారికి తెలియజేయడం జరుగుతుంది. ఇటువంటి ముందు ముందు మన మున్సిపాలిటీ ద్వారా చేసుకుంటే మన మున్సిపాలిటీ ఒక ఆదర్శంగా నిలబడుతుందని, ఒక భావి తరాలకు అంటే ముందున్న ప్రజలకు ఒక ఆదర్శంగా, ఒక ఐకమత్యంగా చూపించిన విధంగా మనం తెలుపుతామని తెలియజేస్తూ మరొకసారి అందరికీ బసవేశ్వర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కుల వ్యవస్థను, వర్ణ విభేదాలను వ్యతిరేకించిన అభ్యుదయవాది మన బసవేశ్వర జయంతి సందర్భంగా తాండూరు ప్రజలకు మరియు అదేవిధంగా మన రైతులకు అందరికీ మంచి జరగాలని, అదేవిధంగా ప్రేమత్వాన్ని, సమానత్వాన్ని చాటి చెప్పిన మహాత్మా మరొకసారి బసవ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా మా మున్సిపల్ యొక్క ఆదాయం కూడా పెరగాలని, అతని యొక్క ఆశీస్సులు అందరి మీద ఉండాలని, మా 36 మంది కౌన్సిలర్ల మీద ఆశీస్సులు ఉండాలని ఇక్కడ ఇచ్చేసిన మన చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, మన మున్సిపల్ అధికారులకు, నా తోటి కౌన్సిలర్లకు అందరికీ బసవ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈ బసవ జయంతి శుభాకాంక్షలు ముఖ్యంగా మా తాండూరు మున్సిపల్ చైర్మన్ నీరజాపాల్ రెడ్డి గారికి, మా తాండూరు మున్సిపల్ కమిషనర్ మన్సూర్ రెడ్డి గారికి ఈ కార్యక్రమాన్ని అధికారికంగా జరిపినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బసవేశ్వరుడు అన్ని వర్గాలను ఆదరించి అన్ని కులాలను ఏకం చేసి గుణం గొప్ప, కులం గొప్పది కాదు అని అందరికీ సమానంగా చూసిన వ్యక్తి. మనం చేసే పనిలోనే దైవం ఉన్నది, దేవుడు ఎక్కడ లేడు, మనం చేసే పనిలోనే ఉన్నదని చెప్పి అందరికీ లింగధారణ చేసిన వ్యక్తి. 12వ శతాబ్దంలో ఈయన జన్మించినాడు. ఈరోజు బసవ జయంతి జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నమస్కారం. అందరికీ బసవ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ జై బసవ. నేడు బసవ జయంతి సందర్భంగా తాండూరు మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ గారి ఆధ్వర్యంలో చైర్పర్సన్ గారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ యొక్క అధికారిక కార్యక్రమానికి విచ్చేసినటువంటి స్టాఫ్కి, నా తోటి సభ్యులైన 36 మంది కౌన్సిలర్లందరికీ, అలాగే తాండూరు పట్టణ ప్రజలకు కూడా శ్రీ బసవేశ్వర జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, నా యొక్క చిన్న మనవి అన్యదా భావించొద్దని చెప్పి నేను ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాను. మహనీయుల జయంతోత్సవాలు ఏప్రిల్లోనే వస్తాయి.
బాబు జగజీవన్ రామ్ గారి జయంతిని కూడా అధికారికంగా ఇక్కడ జరపలేదు. అలాగే పూలే దాదాపు దళిత సమాజానికి బహుజన సమాజానికి విద్యను అందించినటువంటి మహనీయుడు పూలే గారి జయంతిని కూడా జరపకపోవడం బాధాకరం. అలాగే మొన్న జరిగినటువంటి అంబేద్కర్ జయంతిని కూడా జరుపుకోకపోవడం బాధాకరం. ఇవల్ల ఆ మహనీయులు ఎవరైతే జయంతులు ఇక్కడ జరుపుకోలేమో ఆ మహనీయులు కూడా అందరూ బసవేశ్వరుని ఆశీర్వాదంతో బసవేశ్వరుని ఆచరిస్తూ ఆయన సూచనల మేరకు ఆయన దాదాపు ఈ ముగ్గురు కూడా ప్రజలను మేల్కొల్పుతూ ప్రజలను అందరం సమానమే అని చెప్పి బసవేశ్వరుడు చెప్పిండని వీళ్ళు ముగ్గురు కూడా వాళ్ళ జీవితాలను త్యాగం చేసి సమాజానికి అంకితం చేసినటువంటి ఘనత బాబు జగజీవన్ రామ్ గారు కానీ పూలే సావిత్రిబాయి పూలే గారు కానీ జ్యోతిబా పూలే గారు కానీ అలాగే అంబేద్కర్ గారు కానీ వాళ్ళు ఆనాడు బసవేశ్వరుని ఆదర్శంగా తీసుకొని ఈ దేశంలో అందరం సమానమే అనే నినాదాన్ని వాళ్ళు వినిపించారు. వారి జయంతులను కూడా జరుపుకుంటే రాబోయే సంవత్సరంలో కూడా వాళ్ళ జయంతులను కూడా వర్ధంతులను కూడా జరుపుకుంటే ఈ యొక్క కార్యాలయంకి మేము ఉన్నామనే ఒక భావన కలుగుతుంది. కాబట్టి అనాదిగా వస్తున్నటువంటి వివక్ష ఏదైతే ఉందో దయచేసి అందరూ వదులుకుంటే చాలా అందరం బాగుంటామనేదే నా యొక్క సమాధానం అందరికీ. విషయం ఏంటంటే ఇంతకుముందు క్రితం జయంతులు జరపలేదు. కమిషనర్ గారికి తెలిసో మరి తెలియదు. గత పాలకవర్గం ఇక్కడనే ఎన్నో కార్యక్రమాలు చేశారు. దయచేసి నా యొక్క విన్నపాన్ని మీరు డిమాండ్గా కానీ ప్రశ్నగా కానీ తలెత్తుకోకుండా నివేదనగా మీరు తీసుకొని రాబోయే రోజుల్లో జరుపుతారని చెప్పి నేను ఆశిస్తూ అందరికీ నొప్పించినట్టయితే క్షమించాలి. శ్రీ బసవేశ్వర జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ధన్యవాదాలు. తాండూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జగజ్యోతి బసవేశ్వరుని జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తాండూరు మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్ట్ బార్ అసోసియేషన్ కార్యాలయంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు కురువ శ్రీనివాస్, పాశం రవి ఆధ్వర్యంలో జగజ్యోతి బసవేశ్వరుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు రామరెడ్డి, విశ్వనాథ్, గుండప్ప, సీనియర్ మరియు జూనియర్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. అంతర్యమని ఏమున్నదని చాలామంది ఇప్పటికి తెలుసు. ఏదైనా ఒక మనిషి తన పని తాను చేసుకుంటే ఆ పని దైవానికి చెందినట్టే. ఫర్ ఎగ్జాంపుల్గా మనమందరం అడ్వకేట్లం కాబట్టి మన దగ్గరికి వచ్చిన క్లయింట్లు నిస్వార్థంగా వాళ్ళకు సేవ చేస్తే అది దేవునికి ముట్టినట్లే లెక్క, దేవునికి చేసినట్లే లెక్క. సో దేవుడు అనేవాడు ఎక్కడ లేడు ఈ ప్రపంచం లోపల, నువ్వు చేసే పని లోపలనే ఉన్నదన్న. ఆ పని నీ పని ఏ విధంగా ఉండాలి? నిస్వార్థంగా ఉండాలి, డెడికేట్గా ఉండాలి, ఫేత్ఫుల్గా ఉండాలి, లాయల్గా ఉండాలి. జెన్యూన్లీ ఇట్ విల్ రీచ్ వర్షిప్. సో ఇంత మహత్తరమైన వాక్యాన్ని 12వ శతాబ్దంలో చెప్పింది ఈ సమాజానికి. సో ఆ కాలం లోపల ఒక ఉన్నత కుటుంబంలో పుట్టి ఇటువంటి వాక్యాలు నిరుపేదలకు కానీ కులం కానీ ఒక వర్ణం కానీ ఎటువంటి తేడా అభిప్రాయం భేదం లేకుండా ఒక సమాజాన్ని స్థాపించింది. ఆ సమాజమే ఈరోజు లింగాయత్ సమాజం. ఆ లింగాయత్ సమాజంలో పుట్టిన లింగాయతకి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నిజానికి అది కులం కాదు, అది ఒక మతమే అంటున్నారు. సో అటువంటి ఒక మంచి ఉపదేశాన్ని ఆ కాలం లోపలే చెప్పి ఈ సమాజాన్ని బాగు కోసం ఉద్ధరించిన ఆ బసవేశ్వరుడు జీవితము పరిపూర్ణమైంది. అటువంటి మహానుమైన వ్యక్తికి ఈరోజు జన్మదినాలు జరుపుకున్నందుకు అందులో మీరందరూ భాగస్వామ్యంగా ఉండి ఆయన విజయోత్సవం నడిపించినందుకు పేరుపోయిన తాండూరు బాలకృష్ణ ధన్యవాదాలు. తాండూరు మండలం బెల్కటూరు గ్రామంలో గ్రామస్తులు జగజ్యోతి బసవేశ్వరుని విగ్రహానికి పూజలు నిర్వహించి ఘనంగా బసవేశ్వరుని జయంతిని నిర్వహించారు.
మంగళం భగవాన్ శంభో మంగళం సముద్రజః మంగళం గిరిజానాదాయ సర్వతో జయ మంగళం మంగళం నీరాజన్మః కర్పూరమంగళ ఆనంద నీరాజనం పరికల్పయతి మంగళ ఆనందాయ స్వాహ ధ్యానాయ స్వాహ సమానాయ స్వాహ ఉదానాయ స్వాహ ఓం పదక్షోణే నమః సత్యం సత్యేనావరిసింజామి అస్తో రక్షాళయామి ఆదౌ రక్షాళయామి ఆచమనీయం పరికల్పయామి ఏరాదవంగాకర్పూరై నాగవంటికలహితం భోగీ వదంతి కర్పూరీ తాంబూలం కురుచురేదాం రాములాంటి అక్షరాన్ పరికల్పయామి తాండూరు పట్టణంలోని బసవ ఆసుపత్రిలో బసవ జయంతి సందర్భంగా ఉచితంగా వైద్య శిబిరం నిర్వహించారు. సోమవారం డాక్టర్ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు మరియు డాక్టర్ అనుష ఆధ్వర్యంలో స్త్రీలకు సంబంధించిన సమస్యలు, ఆర్నియా, మోకాళ్ళ నొప్పులు, పీసీఓడి తదితర పరీక్షలను నిర్వహించి ఉచితంగా టాబ్లెట్లు, సిరప్లను కూడా అందజేశారు. ఈ శిబిరంలో సుమారు 89 మంది వైద్య పరీక్షలు చేయించుకున్నారని డాక్టర్ అనుష తెలిపారు. ముందు నుంచి వెళ్తూనే ఉన్నా ముందు నుంచి ట్యాబ్లెట్ వేసుకోలేదు వెయ్యి దిగినట్టు అవుతుందని నేనే వీటిలో ఉన్నది పైపోతుంది వీటిలో ఉంటే తినాలా లేదా తిన్నాను నేను వచ్చింది తిన్నాక ఇది వేసుకుంటే మనకి ఏమైనా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు లో అయితే బీపీ లో వస్తుంది ప్రస్తుతానికి. ఇప్పుడు ఎట్లయినా బీపీ షుగర్ టాబ్లెట్ వాడుతున్నారు కదా, కాలు నొప్పులకు అవి ఇచ్చిన అవి వాడండి. ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు पैसे रहना अंदर एक बैलून है उसको देखते हो पीछे डब्स भी नहीं जैसे लेवल के राउ किसी के लेवल का दूसरे किसी के पास बात करना के ना लेवल का पता नहीं ये बात तेरे चिल्ला एक आधार कार्ड मिलेगा. మైల్వార్లో బీఎంఆర్ బేబీ కిట్ ను ప్రారంభించిన కేవీసీఎస్ డైరెక్టర్ సంగిశెట్టి సతీష్ కుమార్ సోమవారం బషీరాబాద్ మండలం మైల్వార్ గ్రామంలో బీఎంఆర్ బేబీ కిట్ ను కృష్ణవేణి కాన్సెప్ట్ ఉన్నత పాఠశాల డైరెక్టర్ సంగిశెట్టి సతీష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సంగిశెట్టి సతీష్ మాట్లాడుతూ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పేరు మీదుగా తాను సొంతంగా తమ గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశంతో బీఎంఆర్ బేబీ కిట్ పథకాన్ని ప్రారంభించామని, ప్రతి నెల 20వ తేదీన ఆ నెలలో ప్రసవించిన ప్రతి ఆడబిడ్డకు బీఎంఆర్ బేబీ కిట్ ను అందించనున్నట్లు, నేడు 7గురికి అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ సంగిశెట్టి సతీష్ బీఎంఆర్ కిట్ ను అందించడం పట్ల సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బషీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు శంకరప్ప, మైల్వార్ గ్రామ పంచాయతీ సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. జరుగుతుంది ప్రతి నెల కూడా మన ఊరు మైల్వార్ కోడళ్లకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని సతీష్ సార్ చేస్తున్నాడు కాబట్టి మాకు సంతోషంగా ఉంది.
ఇంకా ముందు ముందు ఇంకా మంచి మంచి కార్యక్రమాలని నిర్వహిస్తాం. మైల్వార్ టీము, సతీష్ సార్ టీము అందరం కలిసి ఈ కార్యక్రమాలను విజయవంతం చేస్తామని కోరుకుంటున్నాం. మైల్వార్ యజమానులందరికీ కూడా నమస్కారాలు. ఇక్కడ విషయం ఏమిటంటే, మొన్న గోవింద్ కూతురు పుట్టినాక ఆలోచనలు వచ్చినాయి మాకు కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా అవసరం కాబట్టి ఈ అవసరం నిమిత్తము ఎవరికి కూడా ఇబ్బంది కలగకూడదని చెప్పేసి బిఎంఆర్ నాయకత్వంలో ఈ కిట్ని ఇవ్వాలని అనుకున్నాం. పౌష్టిక ఆహారం కూడా గవర్నమెంట్ నుంచి వస్తూనే ఉంది. అదేవిధంగా వాళ్లకు ఆయిల్ కానీ, తర్వాత సోప్ కానీ, బాడీ సోప్ కానీ, పిల్లలకు ఎటువంటి స్వచ్ఛమైన విధానంలో ముందుకెళ్లాలని చెప్పేసి ఆలోచనతో ఇది ఇవ్వడం జరుగుతుంది. ఆదర్శ గ్రామం మైల్వార్లో ప్రతి నెల 20వ తారీఖున 20వ తారీఖు తర్వాత ఆ నెలలో ఎన్ని డెలివరీలు అవుతాయో వాళ్ళందరికీ కూడా ఇంటింటికి వెళ్ళి మైల్వార్ టీం అంతా కూడా సపోర్ట్తో, అదేవిధముగా ఇక్కడ బిఎంఆర్ నాయకత్వంలో ఈ కిట్ను ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మైల్వార్ టీం వాళ్ళము మైల్వార్కు గ్రామానికి చెందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంటికి వెళ్ళి డెలివరీ అయిన ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రతి నెల 20వ తారీఖు తర్వాత ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉంటాం. మా సేవలను ఈ మైల్వార్ గ్రామ ప్రజలందరికీ కూడా ఆదర్శవంతంగా తీసుకొని మమేకమై ముందుకు సాగాలని మా యొక్క ధన్యవాదాలు. మైల్వార్ సంకిశెట్టి సతీష్ కుమార్ సార్ గారికి ఆయన ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా మున్ముందు కూడా ఎన్నో ఆయన చేయడానికి రెడీ ఉన్నాడు. దానికి సపోర్ట్గా కూడా మన ఊరు వాళ్ళం కూడా ఆయనకు ఎంత సపోర్ట్ ఇస్తే ఆ సార్ గారు అంతా ముందుకెళ్ళి మన ఊరు డెవలప్ గురించి కానీ ఇటువంటి సేవక్రమాలు ఇంకెన్నో చేస్తామని చెప్పేసి నేను మనసు పూర్తిగా మైల్వార్ గ్రామ ప్రజల తరఫు నుంచి నేను కోరుకుంటున్నాను. ఇచ్చిన మాటను పెద్ద మనుషులతో పెట్టి మాట నిలబెట్టడానికి ప్రయత్నం చేయడానికి సిద్ధంగా ఉంటాం మేమంతా కూడా. సాయం చేస్తాం సార్ అంతే అని ఏం కావాలో ఎట్లా వాడాలో మొత్తం అడిగి వాళ్ళకి అడిగి ఏ టైం ఏం వాడాలి అన్ని అడిగి వాడు నెత్తి నూనె, పేయి నూనె అన్ని వేరే వేరే ఉంటాయి. నెత్తి నూనె కానీ, పేయి నూనె కానీ సంబంధించిన వాళ్ళ మొత్తం మంతటి గ్రామం నుండి జీవని గ్రామం వరకు 3.75 కోట్ల నిధులతో రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. సోమవారం నవంద్గి మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవ్ రెడ్డి రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా నవంద్గి మార్కెట్ కమిటీ చైర్మన్ గిరిజాపురం మాధవ్ రెడ్డి మాట్లాడుతూ, ఈ రోడ్డు వేయడం వల్ల 2 గ్రామాలకు మధ్య దూరం తగ్గుతుందని, ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని, ఒకప్పుడు వర్షాకాలం వస్తే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేదని, ఇక నుండి అలాంటి సమస్య ఉండదని అన్నారు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సహాయ సహకారాలతో బషీరాబాద్ మండలంలోని పలు గ్రామాలను అభివృద్ధి చేసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాణిక్ రెడ్డి, అప్పిరెడ్డి, కళ్యాణ్ రెడ్డి, నసీర్, మహేందర్ రెడ్డి, జీవన్గి మంతటి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జీవని గ్రామం నుండి మంతటి గ్రామం వరకు ఏదైతే మనోహర్ రెడ్డి గారి ఆదేశానుసారం మరి జీవని నుండి మంతటి వరకు ఉన్న రోడ్ను దాన్ని వెడల్పు చేస్తూ, మరి ఏదైతే ఎన్నికల్లో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు ఇచ్చిన హామీ మేరకు మరి జీవని నుండి మంతటి వరకు రోడ్డు వేయించాలి అని చెప్పి ఆయన సదుద్దేశంతో ఈరోజు దాదాపు 3,75,00,000 అంటే దాదాపు 4 కోట్ల వరకు మరి జీవని గ్రామం నుండి మంతటి వరకు, మరి మంతటి గ్రామం నుండి నారాయణపూర్ వరకు అక్కడ 2 కోట్ల 3 కోట్ల వరకు అక్కడ దాదాపు, మరి ఏదైతే జీవని గ్రామం నుండి మంతటి నుండి తాండ్రు వరకు ఇక్కడ ఒక రహదారి తాండ్రుకు చాలా దగ్గరవుతుందనే ఉద్దేశంతో మనోహర్ రెడ్డి గారు ప్రజలకు అందరికీ మంచి సౌకర్యం కల్పించాలి, మరి ప్రజలకు అందరి ఇబ్బందులు తొలగించాలనే సదుద్దేశంతో గౌరవ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు ఏదైతే చేపడుతున్నారో ఈ రోడ్డు పనులు సజావుగా జరుగుతున్నాయి. గత 10 రోజుల నుండి మరి జీవని నుండి మంతటి వరకు దాదాపు మంతటి వరకు వచ్చింది. మరి రోడ్డు పనులు రోజు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం రోడ్డు పనులు పరిశీలించమని చెప్పిన విధంగా ఈరోజు మేము జీవని గ్రామస్తులము మరి మంతటి గ్రామస్తులం అందరం కలిసి రోడ్డు పనులు యథావిధిగా ఎలా జరుగుతున్నాయి, మరి వాళ్ళకు ఉన్నట్టు ఇబ్బందులు ఏంటి అని చెప్పి చూడడానికి వచ్చినాము. చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇంకా ముందు కూడా ఏదైతే నానాపురం నుండి మళ్ళీ బైపాస్ రోడ్ వరకు ఈ రోడ్డు దాదాపు బైపాస్ రోడ్ వరకు కలిపి ఈ తాండూరు నుండి జీవని వరకు చాలా దగ్గర చేయాలనే ఉద్దేశంతో గౌరవ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు ఆయన యొక్క ప్రయత్నాన్ని ముమ్మరంగా చేస్తూ ఈ అభివృద్ధి బాటలో మా జీవని నుండి మళ్ళీ కరణ్కోట్ వరకు కూడా దాదాపు 33 కోట్లతో ఆ రోడ్డు పనులు కూడా చకచక్క జరుగుతున్నాయి. అవి కూడా పూర్తి కావడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి గౌరవ ఎమ్మెల్యే గారు మా జీవని గ్రామానికి ఎంతో తోడ్పాటును అందిస్తూ
బషీరాబాద్ మండలంలో ఉన్నటువంటి గ్రామాలకు అన్నిటికీ కనీస సౌకర్యాలు, రోడ్డు సౌకర్యం ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ ప్రపోజల్ పెట్టి మరి పనులన్నీ ముమ్మరంగా జరుగుతున్నాయి. మరి అదేవిధంగా జీవాని గ్రామం నుండి జట్టూరు వరకు కూడా దాదాపు 3 కోట్లతోని ఒక ప్రపోజల్ పంపించడం జరిగింది. అది కూడా త్వరలో ప్రభుత్వ అనుమతితో ఎమ్మెల్యే గారు మాకు అందించబోతున్నారు. మా యొక్క గ్రామం నుండి దాదాపు 3 రోడ్లు అంటే నిజంగా బషీరాబాద్ మండలంలోని జీవానికి ప్రజలం చాలా అదృష్టవంతులం. గౌరవ మనోహరెడ్డి గారి యొక్క ఆదేశానుసారం మా గ్రామం యొక్క చుట్టుపక్కల ఉన్న రోడ్లన్నీ చాలా అభివృద్ధి చెందుతున్నాయి. మరి మా గ్రామంనే కాకుండా మండల స్థాయిలో ఉన్నటువంటి అన్ని ఊళ్ళకు కూడా రోడ్డు సౌకర్యం కల్పిస్తూ గౌరవ ఎమ్మెల్యే మనోహరెడ్డి గారు చాలా కృషి చేస్తున్నందుకు మా గ్రామం తరఫున మరి మంతటి గ్రామ ప్రజల తరఫున అందరి తరఫున వారికి పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఓకే. రోడ్డు 3,70,00,000 సిఆర్ఆర్ కోట కింద శాంక్షన్ చేయబడినది. అందువలన ఆయనకు ఈ జీవనికి రైతులు ఇక్కడ 75% భూములు ఉన్నాయి రైతులకు. ఈ రోడ్డు చాలా అనుకూలం ఆయన చేసినందుకు జీవని గ్రామ తరఫున రైతుల తరఫున ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. నానపురంలో ఇది కానీ నువ్వు ఆంధ్రా నాకు మా మైండ్ ఇందిరా చౌక్లో రాంగ్ రూట్లో వచ్చిన ఓ ఆటో వల్ల ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం రాత్రి మద్యం సేవించి రాంగ్ రూట్లో వస్తున్న ఆటోను తప్పించబోయి ఇంకో ఆటో వెళ్లి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు, కానీ వాహనాలు మాత్రం ధ్వంసమయ్యాయి. మద్యం సేవించిన ఆటో రాంగ్ రూట్లో వచ్చినందున ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు. बूटे पर बीर का शीशा है क्या है? कहाँ पे? हाँ यहाँ बोर है तो यहाँ बहुत स्मेल आ रही है देखो हाँ यहाँ भी सीट पे भी है देखो यहाँ स्मेल अच्छा आ रही बीर की दिख रहा नहीं बीर के ना पैसे भी हाँ ना सामने पैसे हो गया चांदी छोड़ दो अपने का जरूरत नहीं है टीका फुल देंगे हाँ फुल फुल इधर लो पकड़ में अच्छा ले अरे ये बीर ही देखो अरे ये भी बीर है दिख रहा नहीं अरे वो ना होता जी वो किसका है आईने का है नहीं जी इधर अरे कच्चा कच्चा दिख रहा है हाँ वो कच्चा अरे मैं क्या बोल रहा स्मेल आ रहा है उसका ऑलरेडी अरे यहाँ भी गिरी है बीर का स्मेल आ रहा है ऑलरेडी తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable